బ్రో నమస్తే. నీ పేరు? హాయ్ బ్రో, నా పేరు ప్రవీణ్. ఓకే బ్రో. ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే 'దేవరా' వస్తుంది 3 ఇయర్స్ తర్వాత. ఆ సినిమా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇంకో కొత్త సినిమా గిట్లా పూజ స్టార్ట్ చేశారు. సో, అసలు ఎన్టీఆర్ సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు. యంగ్ టైగర్ అనే డాన్స్‌కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన లెక్క డాన్స్ చేసేవారు ఎవరు లేరు. ఇంకోటి ఆయన కట్అవుట్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా కోసం ఎంతో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే ఈ 'దేవరా' సినిమా నుంచి మొన్న సెకండ్ సాంగ్ వచ్చింది. విన్నారా మీరు? 'చుట్టమల్లె' అని. అవును, విన్నాను. సో, ఆ సాంగ్ ఇన తర్వాత అందరూ కాపీడ్ సాంగ్ అని లేకపోతే అన్ని అసలు లిరిక్స్ కూడా కాపీ చేశారని చాలా మంది అంటారు. సో, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? కాపీ అంటే దానికి సిమిలర్‌గా ఉంది. కాపీ అని చెప్పలేము. సో, సిమిలర్‌గా ఉంది కాబట్టి కాపీ అని చెప్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. అయితే మరి ఆ 'దేవరా' సినిమాని మనము 'త్రిబుల్ ఆర్'తోని కంపేర్ చేసుకుంటే దాంతో పాటు సమానంగా అనుకోవచ్చా? లేకపోతే ఇంకా ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ఆ సినిమాని? 'త్రిబుల్ ఆర్' అదేమో దేశభక్తి సినిమాకి సంబంధించి బ్రిటిష్ ఇండియా స్వాతంత్రం పోరాటం గురించి సంబంధించింది. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంది కదా! దీనికి కంపేర్ చేయడం. ఏ ఫిలిం దానికొక వేరియేషన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలోనే ఎన్టీఆర్ అండ్ కళ్యాణం వీళ్ళిద్దరు సెపరేట్ ఉంటున్నారు. వాళ్ళ ఇంకా మిగతా నందమూరి ఫ్యామిలీ అంతా సెపరేట్ ఉందని కొంతమంది ఇప్పుడు అలిగేషన్ వస్తుంది. సో, అది ఎంతవరకు నిజం అంటారు? సో, అదంతా ఫ్యామిలీ కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో, దాన్ని ఎలిగేషన్ అని మనం చెప్పలేం. సో, వేరే ఇంట్లో ఉన్నంత మాత్రాన సెపరేట్ అని చెప్పలేం కదా! ఏదైనా శుభకార్యం అయినప్పుడు అందరూ కలుస్తారు. సో, దాన్ని మనం ఏం చేయలేం. సో, ఓవరాల్‌గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎన్టీఆర్‌కి సాటి ఎవరు లేరు. లేరు. అంతే. తాతకు తగ్గ తాతకి దగ్గ మనవాడు అంతే.